శ్రీకరముగనేకదంతుని శ్రీపతిన్మదిదల్చుచున్ ప్రాకటముగ పద్యమాలలు రాయబూనెద భక్తితో లోకనాథుడు ఆప్తబంధువు లోపమెంచని తండ్రి అయి సాకు మిమ్ముల ఈ జగమ్మున స్వామి వెంకటనాయక. వీక్షక సన్మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్సుమాంజలు. అనంతచందం పంచరసచర్యాధ్వర్యంలో కీర్తిశేషులు వేమగంటి జయప్రకాష్ శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి గారుల స్మృత్యర్థం నిర్వహించబడిన శతాధిక శతక ఉదాహరణ కావ్యాదుల ఆవిష్కరణ సభలకు నానీస్ మహతి ఛానల్ సవినయంగా సభక్తికంగా మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ఈరోజు అనంత చంద్రరథ సారథి సదా శారదామాత సేవలో తరించే తపించే సాహితీ బంధు చంద్రశాస్త్ర రత్నాకర చందో బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారి సారథ్యంలో శతావధాని చిరంజీవి ఉపలదరియం భరత్ శర్మ గారి వ్యాఖ్యానంతో సమస్యాపృచ్ఛక చక్రవర్తి పద్యవ శంకర శ్రీ కంది శంకరయ్య గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభమవుతున్నది. ఇందు ప్రార్థన కుమారి బంధకవి శ్రావ్య శ్రీమతి దర్శకుర్తి అపర్ణ గారు అద్భుతంగా ఆలపించారు. కీర్తిశేషులు వేమగంటి జయప్రకాష్ గారి ఆశీస్సులతో వారి కుటుంబ సభ్యులు మరియు కుమార్తె మాధురి, జామాత బ్రహ్మశ్రీ వేగరా శ్రీరామ్ గారులు, కీర్తిశేషులు శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి గారి ఆశీస్సులతో వారి కుమారుడు చిరంజీవి డాక్టర్ కిరణ్ మరియు వారి కుమార్తె శ్రీమతి పూర్ణిమ గారులతో పాటు అనంత చంద్ర సభ్యులైన ప్రతి ఒక్క ఆత్మబంధువు వారి ఆశీస్సులు అందుకోవడానికి సభను జయప్రదం చేయడానికి ఇచ్చేసి వారికి నివాళులర్పించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి. నేటి సభకు ప్రత్యేక ఆకర్షణ సాహితీ పరిశోధక రత్న చిత్రవంద కవన కిరీటి శ్రీ వైద్యం వెంకటేశ్వరాచార్యుల వారు, చిత్రకవితా సామ్రాట్ శ్రీ చింతా రామకృష్ణారావు గారు, శ్రీ కూచిమంచి వెంకటరాజు గారు, శ్రీ కోట పద్మనాభ శ్రీవాసుడి గారు వంటి ఉద్దండుల ఆశీర్వచనాలు. మరెందుకు ఆలస్యం? అవధరించండి, ఆనందించండి, ఆశీర్వదించండి. రామె ఈ ఘన భాగ్యపట్టణ రమ్యకీర్తి విభాసిలన్ అని ఈవేళ సభకు విచ్చేసినటువంటి మాన్యులందరికీ కూడా స్వాగతాన్ని పలుకుతూ, ముఖ్యంగా కీర్తిశేషులు వేమగంటి జయప్రకాష్ గారి, అలాగే కీర్తిశేషులు సాహితీ స్రోతస్విని కన్నేపల్లి వరలక్ష్మి గారి స్మృత్యర్థంగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ శతకావిష్కరణలు ఉదాహరణావిష్కరణల సభకు దిగ్విజయాన్ని చేకూర్చవలసిందిగా ఆ పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక ఈ సభను ప్రారంభించుకుంటూ మొట్టమొదటిగా ఈ సభకు ఆధ్యక్ష్యాన్ని వహించవలసిందిగా మాన్యులు సమస్యా పృచ్ఛక చక్రవర్తి బిరుదాంకితులు, పద్య వశంకర బిరుదాంకితులు, జగద్విఖ్యాతులు అయినటువంటి శంకరాభరణం శ్రీ కంది శంకరయ్య గారిని సాదరంగా వేదిక మీదకు సభాధ్యక్షులుగా మీ కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నారు. శ్రీ కంది శంకరయ్య గారు అంటే శంకరాభరణం, శంకరాభరణం అంటే శ్రీ కంది శంకరయ్య గారు. అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా దాదాపు 14 సంవత్సరాల నుండి, ఒక పుష్కర కాలం నుండి 12 సంవత్సరాల నుండి సమస్యలను అవిరతంగా ప్రతిరోజు ఒక సమస్యను క్రమం తప్పకుండా ఇచ్చేటటువంటి వారి నిష్ఠా గరిష్టకు మనము ఎన్ని మాటలు చెప్పినా కూడా సరిపో. అటువంటి మహామాన్యులు పండిత వరేణ్యులు శ్రీమూరి శంకరయ్య గారిని సభావేదికకు ఆధ్యక్షం వహించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సభకు అసలు ముఖ్య కారణం, ఒక సంకల్పాన్ని సంకల్పిస్తే అది నెరవేరేంత వరకు కూడా భగీరథ ప్రయత్నాన్ని ఆపనటువంటి మనందరి మాన్య గురువర్యులు, ఛందశాస్త్ర రత్నాకర, ఛందస్ సమ్రాట్, అనంత ఛందస్ సృష్టికర్త, ఛందస్ సౌరభ గ్రంథ సంకలనకర్త ఇత్యాది అనేక బిరుదాంకితులైనటువంటి మాన్యులు సాహితీ బంధు బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గురువరేణ్యులను నేటి సభకు సంచాలకత్వాన్ని వహించవలసిందిగా, వారిని వేదిక మీదకు చేయవలసిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తూ అనేటటువంటి
అనేటువంటిది మాటలకు అందనటువంటి విషయం. పద్యం అంటే తెలియనటువంటి వ్యక్తుల చేత కూడా అద్భుతమైనటువంటి కావ్యాలు రచింపజేసినటువంటి ఘనత బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గురువరేణ్యులది. అటువంటి వారు నేడు ఈ సభకు ముఖ్య సారథిగా ఉండగా మనమందరము ఈ సభలో పాల్పంచుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తూ, అలాగే ఈ సభకు ఒక ముఖ్య కారణం ఒక సాహితీ వదాన్య శేఖర బిరుదాంకితులు అయినటువంటి కవివరేణ్యులు, ఆశు కవి చక్రవర్తులుగాను చెప్పవచ్చు. వారు అంత వేగంగా రాస్తారు, వేగాన్నే తమ ఇంటి పేరుగా పొందినటువంటి రారాజు వారు. కాబట్టి అటువంటి మాన్యులు శ్రీ వేగరాజు శ్రీరామ్ గారిని వారి కుటుంబ సహితంగా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నామండి. వారే ఈ సభకు కూడా ఒక మూల స్తంభంగా గురువు గారి పట్ల అవిరళమైనటువంటి భక్తిని చూపిస్తూ సాహిత్యమన్నా, తెలుగన్నా, సంస్కృతమన్నా, కవులన్నా భక్తిని వారు చాటుకుంటూ ఉంటారు ఎప్పుడు. అది వారి ఉదార స్వభావం. అటువంటి వారు నేడు ఈ సభకు కూడా మూల స్తంభంగా నిలిచి ఉండడం, ఈ సభ భాగ్యనగరంలో జరగడానికి కూడా వారు మరొక మూల కారణము అని తెలియజేసుకుంటున్నానండి. వారి కుటుంబ సహితంగా వారి పుత్రులు కూడా విచ్చేశారు. ఎంతో శ్రద్ధతో, భక్తితో ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి వారికి తల్లిదండ్రుల పట్ల కానీ, మన భాషా సంస్కృతుల పట్ల కానీ ఎంతో ప్రేమ. అటువంటి వారు ఇక్కడికి విచ్చేశారంటే అది నిజంగా మహాభాగ్యంగా భావిస్తూ, ఇక చిత్రబంధ కవిత్వానికి ఒక చిరునామాగా చెప్పదగినటువంటి మాన్యులు, పరిశోధకులు కృష్ణకిరణ్ దంపతుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీమాన్ వైద్యం వెంకటేశ్వరాచార్యులు గారు ఎన్నో రకాల సాహిత్యాల మీద, సాహిత్యపు పోకడల మీద పరిశోధనలు, అధ్యయనాలు చేసి ఎన్నో పుస్తకాలను వెలువరించి మీ అందరి సాహిత్యుల మధ్య మన అనంతచందపు అక్కయ్య గారి కుమారుడు, ప్రసిద్ధ డాక్టర్ గారు, వైద్యులు డాక్టర్ కృష్ణకిరణ్ గారు వారి ఇక్కడికి విచ్చేయడం సాక్షాత్తు కన్నేపల్లి వరలక్ష్మి గారే విచ్చేసినట్లుగా భావిస్తూ ఉన్నాం. వెంటనే వచ్చి అలంకరించవలసిందిగా సగౌరవంగా ప్రార్థిస్తూ ఉన్నామండి. విజ్ఞాన సంపన్నులు అయినటువంటి శ్రీ కూచిమంచి వెంకటరాజు గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ అందరి కర్తాళధ్వనుల మధ్య శ్రీ కూచిమంచి వెంకటరాజు గారు. శ్రీ కూచిమంచి వెంకటరాజు గారి తండ్రి గారు కూడా మహాకవులని మన గురువర్యులు తెలియజేస్తున్నారు. ఇటువంటి మనీషులందరూ కూడా విచ్చేసినటువంటి ఒక అపురూపమైనటువంటి సందర్భంలో మనం వేదికగా విచ్చేసి ఉన్నారు. మాన్యులు, చిత్రకవితా సమ్రాట్ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ చింతా రామకృష్ణారావు గారు. వారు వేదికకు విచ్చేసి మమ్మల్ని అందరినీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నామండి. మాన్యులు శ్రీ చింతా రామకృష్ణారావు గారు. వారి కంఠం కానీ, వారు భారతి శారదాంబ సభ సంచాలక సార్వభౌములైనటువంటి శ్రీ కటకం వెంకటరామ శర్మ గారు, వారి ధర్మపత్ని శ్రీమతి కటకం విజయలక్ష్మి గారు, శ్రీ కటకం వెంకటరామ శర్మ గారు, శ్రీ కటకం విజయలక్ష్మి గారు, వారిద్దరినీ కూడా వేదిక మీదకు విచ్చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నామండి. శ్రీ కటకం వెంకటరామ శర్మ గారు. ఫలింప అని పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరవు అని చెప్పేసి కువలయానందంలో శ్లోకం ఉంటుంది. ఆ విధంగా శివుని తపస్సుకు పార్వతి ఫలం, పార్వతి తపస్సుకు శివుడు ఫలం. అలా ఒకరినొకరు ఫలముగా పొందినటువంటి ఆది దంపతుల వలె నేడు శ్రీ కటకం వెంకటరామ శర్మ గారి దంపతులు ఉన్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, పత్ని గారి పుస్తకాన్ని పతి గారు ఆవిష్కరించబోతున్నారు, పతి గారి పుస్తకాన్ని పత్ని గారు ఆవిష్కరించబోతున్నారని. వారి పుస్తకాన్ని ఆవిష్కరించేటటువంటి శ్రీమతి బల్లూరి ఉమాదేవి గారు, వీరిద్దరిని వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అయ్యా మాన్యులు, చిత్రకవితా సమ్రాట్ బిరుదాంకితులు
శ్రీ చింతా రామకృష్ణారావు గారిని అందరి కర్ణాల ధనుల మధ్య వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నామండి. ముందు ఆహ్వానించి ఉన్నాం. తరువాత శ్రీ గోరుగత్తు రామచంద్ర గారు మఠం వారి అంబమూర్తి గారు వారి పుస్తకాన్ని ఆవిష్కరించబోయేటటువంటి శ్రీ కోట పద్మనాభ శ్రీవాసుకి గారు వారు ఇక్కడే ఉన్నారు. మఠం సాంబమూర్తి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నామండి. అదేవిధంగా శ్రీమతి మాల్యవంతం లక్ష్మీశేషు గారు వేదిక మీదకి వచ్చేవలసిందిగా ప్రార్థన. వారి పుస్తకాన్ని ఆవిష్కరించబోయేటటువంటి పద్యాలు చెప్పడంలో జట్టి అయినటువంటి ఘట్టి కృష్ణమూర్తి గారిని ఆహ్వానిస్తూ ఉన్నామండి. ఉజ్వలమైనటువంటి కార్యక్రమానికి మనం ఈరోజు ఇక్కడ ఏకత్రితమయ్యాము. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమము ఇక్కడ ఆవిష్కరింపబడుతూ ఉన్నది. శతాధిక శతకాలు, ఉదాహరణ కావ్య సంపుటులు, మరికొన్ని పుస్తకాలు కూడా ఇప్పుడు ఇక్కడ ఈ వేదిక పైన ఆవిష్కరింపబడుతూ ఉన్నాయి. అనంత ఛందం అనంతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ పేరును సార్థకం చేసుకుంటూ ఉన్నది. ఇది ఒక యజ్ఞం, ఒక సాహితీ యజ్ఞము, అత్యద్భుతంగా కొనసాగుతున్నటువంటిది. దీన్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభిద్దాము. పెద్దలందరూ లేకపోతే ప్రోగ్రామ్ అయింది. ఇది ఒకసారి ఇలా కోరుకుంటున్నారు. చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మహా ఉద్దండులు ఉన్నారు. మైకు చేతికి దొరికితే గంటల కొద్దీ ఏకధాటిగా ప్రసంగించగలిగేటువంటి మహానుభావులు ఉన్నారు. మళ్ళా విషయ ప్రధానంగా. కాబట్టి పెద్దలు మన్నించాలి. అందరికీ మాట్లాడే అవకాశం దొరకకపోవచ్చు. ఇప్పుడు ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. దానికి ముందుగా ప్రార్థన. ఒకరిద్దరు పెద్దలు వాళ్ళు ఆశీర్వదిస్తూ మాట్లాడతారు. ముందుగా ప్రార్థన. ముందుగా శ్రీమతి చిరంజీవి బంధకవి శ్రావ్య, ఆ తర్వాత దర్శకుర్తి అపర్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. దర్శకుర్తి అపర్ణ గారు. మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. న గురోరధికం తత్వం
न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्रीगुरवे नमः। गजाननं भूतगणाधिसेवितं कपिध्वजम्बूफलसारभक्षिणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सुवर्णसुन्दरशुभवदनां सुवर्णविद्यामयसदनां सुवर्णसुन्दरशुभवदनां सुवर्णविद्यामयसदनां सुमनोरागां सुस्थिरभोगां नमामि वासरसरस्वतीं भजामि वासरसरस्वतीं नमामि वासरसरस्वतीं भजामि वासरसरस्वतीं। गौतमी नदी तरङ्गशीकर पावन पवनान्वितगेहां गौतमी नदी तरङ्गशीकर पावन पवनान्वितगेहां शरणागत जन परिरक्षण पद शरणागत जन परिरक्षण पद सुधीकान्तिमय सितनयना सुवर्णसुन्दर शुभवदना सुवर्णविद्यामय सदना सुमनोरागां सुस्थिरभोगां नमामि वासरसरस्वतीं भजामि वासरसरस्वतीम्। अम्बरधवलां हंसीधवलां धवलकमलशुभ्रासनधवलां अम्बरधवलां हंसीधवलां धवलकमलशुभ्रासनधवलां कुन्दरदनरुचिहसितसुधवलां कुन्दरदनरुचिहसितसुधवलां स्फटिकमालिकासुरुचिरधवलां ज्ञानकिरणतनुभास्वरधवलां सुवर्णसुन्दरशुभवदनां सुवर्णविद्यामयसदनां सुमनोरागां सुस्थिरभोगां नमामि वासरसरस्वतीं भजामि वासरसरस्वतीं नमामि वासरसरस्वतीं भजामि वासरसरस्वतीं। धन्यवाद। ప్రార్థన చేసినటువంటి చిరంజీవి శ్రావ్యకు శ్రీమతి అపర్ణ గారికి కూడా అనంత చంద్ర తరఫున ధన్యవాదములు. శుభారంభంగా ఒకరిద్దరు పెద్దలతో మాట్లాడిస్తే బాగుంటుంది అన్న ఆలోచన ఉంది. దానికంటే ముందుగా
అనంత చంద వ్యవస్థాపకులు. ఈ కార్యక్రమం మొత్తానికి కూడా మూల బిందువు అయినటువంటి మన తోపెల్ల వారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా ముందుగా కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగీశాద్యాస్తు మనసః సర్వార్థానాముపక్రమే ఆహుతులైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్మాంజలు. క్రిందటేడాది ఇదే ప్రాంగణంలో అద్భుతంగా సభని నిర్వహించుకోవడం 2 రోజుల పాటు జరిగింది. మరలా ఈవేళ రేపు కూడా ఈ మహాసభ ఏర్పాటు చేసుకోవడానికి మూల కేంద్ర బిందువు ఎవరయ్యా అంటే నా శిష్యుడని నేను గర్వంగా చెప్పుకుంటున్నటువంటి నా వేగరాజు శ్రీరామ్. అతని సంకల్పం లేకపోతే ఇక్కడ ఏమీ లేదు. అతను లేకపోతే ఇక్కడ నేను కూర్చునేవాడిని కాను. ఇది మన మంది సభ్యులు చాలామందికి తెలుసు. అటువంటి వదాన్యుడు మా శ్రీరామ్ ప్రత్యేకంగా అమెరికా నుంచి సకుటుంబంగా కూడా వచ్చి ఇలా వస్తున్నాను గురువు గారు, నేను మనం ఏమైనా ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటే మంచిది అని ఒక సూచన 3 నెలల క్రితం ఇచ్చినప్పుడు ఈ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కలిపి ఈవేళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని నేపథ్యం చెప్పబడుకునే ఉద్దేశం, ఒక్క నిమిషం వేగరాజు అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత పెద్ద సెట్కి వస్తాను. ఒక్క నిమిషం లేదా 1/2 నిమిషం, హాఫ్ మినిట్. అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా మా మాయ గారు వేమగంటి జయప్రకాష్ గారికి, అలాగే మా పెద్దక్కయ్య కన్నేపల్లి వరలక్ష్మి గారికి ఈ స్మృత్యాంజలిగా ఈ కార్యక్రమం జరుపుకోవడం నిజంగా వాళ్ళకి ఇస్తున్న ట్రిబ్యూట్ అని అనుకుంటున్నాను నేను. సో మీరందరూ వచ్చి సహకరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు, సాష్టాంగ వందనాలు. అలాగే ఒక్క 1/2 నిమిషం మాత్రమే మా అక్కయ్య కన్నేపల్లి వరలక్ష్మి గారు అబ్బాయి డాక్టర్ కృష్ణకిరణ్, ఒక్క 1/2 నిమిషమే. నమస్కారం గురుగారు. నేను 1/2 నిమిషం కూడా మాట్లాడలేదు. వేదిక మీద తెలుగులో మాట్లాడడం చాలా కష్టం. నేను అసలు ఈ వేదిక మీద ఉన్నానంటే అది అమ్మ అనుగ్రహమే. మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. అయితే అమ్మగారు పుస్తకంలో ఏముందో నాకు తెలియదు, కానీ ఆ పుస్తకం ఎలా రచించారో నాకు తెలుసు. ఆవిడ లాస్ట్ 1 year అనారోగ్యంతో బాధపడి, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా, కాస్త ఓపిక ఉన్నా కూడా ఇదే ఊపిరిగా పనిచేశారు. అందువల్లే అంటే ఆవిడకి లోపల ఏమనిపించిందో తెలియదు, నేనైతే ఇది కంప్లీట్ చేయాలి అనుకున్నాను. సో అలాగే పూర్తి చేయడం జరిగింది. సో ఆవిడ ద్వారా మీ అందరూ పరిచయం అవుతున్న అదృష్టం అండి. నమస్కారం. ఇప్పుడు చిత్ర కవిత్వం పైన కాదు, చిత్ర కవిత్వం పైన విశేష పరిశోధన చేసి ప్రఖ్యాతులైనటువంటి వైద్యం వెంకటేశ్వరాచార్యుల వారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలో బ్రతికిస్తున్న వ్యక్తులలో తోపిల్లవారు ప్రశంసనీయులు. ఒకే పర్యాయం శతాధిక గ్రంథాలు ఆవిష్కరణ చేయడం 75 సంవత్సరాల గల నా జీవితంలో చూడడం ఇదే ప్రప్రథం. వారి జీవితకాలమంతా ఇట్లా సరస్వతి సమారాధన జరపాలని భగవంతుడు వారికి అలాంటి శక్తి సామర్థ్యాలను వనగుర్చాలని మనసారా కోరుకుంటూ సెలవు. ఇప్పుడు మాన్యులు కూచుమంచి వెంకటరాజు గారు 2 మాటలు మాట్లాడతారు. సకల
వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఎందుకంటే నాకు వినయం జరుగుతుంది. తర్వాత యాక్చువల్గా నాకు చెప్పాలంటే ముందుగా నేను ఎలా ఇచ్చాను ఇక్కడికి అంటే ఎందుకంటే ఈ కస్తూరి అంటే మోచర్ రాసి యాక్చువల్గా ముఖ్యమంత్రి రాకొస్తాను. ఆమె యాక్చువల్గా మా అన్నయ్య గారు అమ్మాయి. ఆమె నేను మలేషియాలో నాకు అనిపిస్తుంది వెంకటేశ్వర రాష్ట్రాన్ని కాబట్టి ఆవిష్కరించాలి, అంతేకాకుండా ముందు మాట రాయాలి అని అంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కవులేని అప్పటికీ మా నాన్నగారు మాత్రం మా తల్లిగారు ప్రధాన కవులు. అంటే తక్కువ సమయం మాట్లాడుతున్నాను కాబట్టి నేను వినేవారు. ఆఖరికి నా కోరుకోలేక ఒకసారి చెప్తాను. చంద్రబాబు ఈశ్వరుడు తీసుకెళ్ళి అని చెప్పి పేరు పెట్టి దాన్ని ఇచ్చాం అచ్చుకి. అచ్చయి బయటకు వచ్చాడు కానీ అంటే గంటల్లో ప్రాణములు కవిగా ప్రకటించుకొని ఇంత ప్రాణములు విధిగా చెప్తారంటే వాళ్ళు కాదు. నాకు ఇప్పుడు గోచరిస్తుంది ఏంటంటే చిన్నతాత గారి యొక్క పోలికలు కవిత్వంలో మా కస్తూరికి వచ్చాయేమో చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా పద్యాల్లో ఆ భావం కనిపిస్తూ ఉంటుంది. అంటే కొంత విషయం చెప్తుంది కానీ ఎక్కువ మంది వార్తలు మాట్లాడాల్సింది ఉంది కాబట్టి ఒక లోటు మాత్రం కనిపిస్తుంది. గ్రంథకర్త ఇక్కడ లేకపోవడం అనేది ఇంతగా కస్తూరి లేకపోవడం చాలా రోజుగా అనిపిస్తుంది, చాలా అసంతృష్టిగా అనిపిస్తుంది. అది చెప్తూ నాకు అవకాశం ఇచ్చినట్టు అన్నిటికంటే ఏంటంటే మన బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన యొక్క పరిచయం నాకు పట్టినటువంటి అత్యదృష్టాల్లో నా అదృష్టం ఏంటంటే చంద్రబాబు పరిచయం 1990 సంవత్సరంలో నేను అలవరైస్లో అడ్వాన్స్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక 4 రోజులకి నా పీఈడీకి వచ్చేసి అలవరం వచ్చాను. అంటే ఈవేళ నేను సక్సెస్ఫుల్ అడ్వాన్స్గా అనిపించున్నాను. నాకు ఆఫీస్లో ఏం తెలియదు, ఆయన సెలవే. అదంతా ఇప్పుడు కస్తూరి శతకాలు రాస్తుందంటే అది ఆయన భిక్షే కదా తప్పనిసరిగా. అంచేత వారికి నేను మనస్ఫూర్తిగా అర్పిస్తూ ధన్యవాదాలండి. ఇప్పుడు చిత్రకవిత సమ్రాట్గా ప్రఖ్యాతులైనటువంటి చింతా రామకృష్ణారావు గారు 2 మాటలు 2 నిమిషాల దాకా సభా కల్పతరం వందే. ఇది మా గోపెల్ల సహోదరుడు నిర్మించినటువంటి అనంతసాగరం. అనంతసాగరంలో సరస్వతీదేవి యొక్క విగ్రహం ఉంది, నిర్మిత విగ్రహం. ఫస్ట్గా నరసింహరామస్వామి గారు స్థాపించారు. నిజంగా ఆ సరస్వతీ మూర్తి యొక్క ప్రతిఫలంలాగా కనిపిస్తుంటారు. అనంతసాగరంలో వెలిసినటువంటి సాగర కన్యకామణులు కావ్యాలన్నీ కూడా ఇవాళ ఈ కావ్యాలన్నీ సాగర కన్యకామణులు అవన్నీ పుట్టిన కారణమైనటువంటి మా తమ్ముడిని అభినందిస్తూ వారి యొక్క మాట మన్నించి ఇన్ని చక్కటి కావ్యాలు అందరికీ అభినందనలు తెలియజేస్తాను. నమస్కారం. చివరగా వాస్తవానికి ముందు పేర్కొనవలసిన పేరు అష్టావధాని గౌరీ భట్ల, ముత్యంపేట గౌరీ శంకర 2 మాటలు మాట్లాడతారు. గౌరీ శంకర శర్మ గారు. నమస్సభాయై శ్రీమద్వేములవాడ సంవత్సరాళింద్రేణ సత్యేయుగే త్రేతాయా రఘునందనేన రవినా గాంధీవినా ద్వాపరే నీలాశ్మద్యుతిలింగమూర్తిదనిశం సంసేవ్యమానః కలౌ భక్తాభీష్టవరప్రదో విజయతే
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో ఈనాటి కార్యక్రమాన్ని చూసి, ఎందుకంటే ఇన్ని గ్రంథాలు ఒకటే రోజు ఆవిష్కరణ కావడము వైద్యం వారు చెప్పినట్టుగా మరి నేను కూడా చూడడం ఇదే ప్రప్రథమం. మరి కందిశంకరయ్య గారు తోపెల్ల వారి యొక్క సహృదయంతో నన్ను ఆహ్వానించారు. వారికి మనస వాచ కర్మన కార్తక్యం ప్రకటిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వస్తి. ధన్యవాదాలండి. ఇప్పుడు చిట్ట చివరిగా కోట పద్మనాభ శ్రీవాసుకి గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా వేదిక మీద ఉన్న పండితులకి, వేదిక ముందు ఉన్నటువంటి పండితులకి నమస్కారం. ఇటువంటి పండుగ జరుపుకోవడానికి ముఖ్య కార్యక్రమైనటువంటి మన గురువుగారు ఇలాగా జరుపుకుంటున్నాము. ఇది చాలా సుదినం. ఎందుకంటే ఇంతమంది ఒక చోట కూడటం అనేది చాలా కష్టం. పైగా 2 రాష్ట్రాలు వస్తున్నారు. సెలవు తీసుకుంటున్నారు. నమస్తే. ధన్యవాదాలండి. ఆవిష్కరణలు ముందుగా కటకం విజయలక్ష్మి గారి మొట్టమొదటిగా మన శతక